ఎంజీరావు గారు, యుద్ధం ముగిసినట్టే ఇరాన్‌తో వార్‌కి త్వరలో ముగింపు అంటూ ట్రంప్ ప్రకటించిన పరిస్థితి. రెండో విడత శాంతి చర్చలు పాకిస్తాన్ వేదికగా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ పీస్ బ్రోకర్‌గా పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ప్రెజెంట్ ఇరాన్‌లో పర్యటిస్తూ ఉన్నారు. సో, ఏంటి అసిమ్ మునీర్‌కి అంత ప్రయారిటీ ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి. ఇప్పుడు అసిమ్ మున్నీరు ఇది పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మున్నీరు ఈ ట్రంప్ తరపున ఇరాన్ పీస్ శాంతి దూతగా వెళ్ళడం. అంటే ఈయన పాకిస్తాన్ అంటేనే ఒక టెర్రరిస్ట్ నేషన్. ఇట్స్ నాట్ ఐటీ నేషన్ అంటే ఇంటర్నేషనల్ టెర్రరిజానికి మాతృక లాంటిదనమాట. ఇట్స్ హోమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం. అలాంటి దేశంలో ఆ దేశ అధినేత అంటే ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ ఉన్న జర్దారీ ప్రెసిడెంట్గా ఉండగా వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత లేకుండా ఒక ఆర్మీ చీఫ్ ఏంటంటే పాకిస్తాన్కి నేనే రిప్రజెంటేటివ్ అని ప్రకటించుకోవడం ఈ శాంతి చర్చల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా షహబాజ్ షరీఫ్నో జర్దారీనో లేకపోతే అక్కడ విదేశాంగ శాఖ మంత్రి లేకపోతే ఉప ప్రధాని ఇషాక్ దార్నో పంపకుండా ఈ ఆర్మీ చీఫ్ని ఏదో అసీమ్ మున్నీర్ని ఇరాన్కి శాంతి దూతగా పంపడం ఒక విచిత్రం అనమాట ఇది. ఇప్పుడు ఈయన ఇరాన్ ఎందుకు వెళ్ళాడంటే ట్రంప్ శాంతి సందేశాన్ని పట్టుకెళ్ళడం. ఎందుకంటే మొట్టమొదటికి ఏప్రిల్ 11వ తారీఖున జరిగిన శాంతి చర్చలు విఫలమైపోయాయి. అక్కడ హర్ముజ్ స్ట్రైట్ మీద కొన్ని విభేదాలు వచ్చినాయి. తర్వాత ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద కొన్ని విభేదాలు వచ్చినాయి. ఇరాన్ డిమాండ్లైన ఆర్మీ కంపెన్సేషన్ ఇవ్వడం వారికి, తర్వాత గ్యారంటీ ఇవ్వడం ఇజ్రాయెల్ అమెరికా అటాక్ చేయకూడదు అనే గ్యారంటీ అడగడం, హర్ముజ్ స్ట్రైట్ల మీద ఇరాన్ కంట్రోలు, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. వీటన్నిటి మధ్యన ఇప్పుడు రెండు శాంతి ప్రతిపాదనలు అమెరికా తరపున ఇరాన్ తీసుకెళ్లాడు అసిమ్ మునీర్ అని తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే అమెరికా న్యూక్లియర్ ప్రోగ్రామ్, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏంటంటే 20 సంవత్సరాల ఫ్రీజ్ కాకుండా 5 సంవత్సరాల పాటు న్యూక్లియర్ శుద్ధి కూడా చేయకూడదు అనేది అమెరికా డిమాండ్. ఒకప్పుడు 20 సంవత్సరాలు అడిగింది, ఈ 5 సంవత్సరాలు అంటే ఇది ఓకే అయ్యే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత హర్ముజ్ స్ట్రైట్ మీద ఇక పూర్తిగా హర్ముజ్ స్ట్రైట్ని ఇరాన్ను ఓపెన్ చేయాలి, అక్కడ ఎటువంటి టాలు వసూలు చేయకూడదు అని ఇరాన్కి ఇతను పట్టుకెళ్ళడం అసిమ్ మునీర్ అమెరికా తరపున ట్రంప్ తరపున తీసుకెళ్లడం జరిగింది ఈ మెసేజ్ అనమాట. కానీ ఇరాన్ ఏమంటుందంటే ఒకవేళ అలాంటి మీరు హర్ముజ్ స్ట్రైట్ మీద మాకు టాలు అక్కడ దాని కంట్రోల్ ఉండకూడదు అనుకుంటే మాకు $270 బిలియన్ 25 లక్షల కోట్ల నష్టపరిహారం ఇవ్వండి, హర్ముజ్ స్ట్రైట్ అంతకు ముందు ఓపెన్ చేసేస్తాం అన్నట్టు ఇక్కడ మొదలవుతుంది. ఈ విధంగా ఏంటంటే ఈ అసిమ్ మునీర్ ట్రంప్ శాంతి సందేశం ఇప్పుడు రెండో దఫా సమావేశాలు ఇస్లామాబాద్లో జరగబోతున్నాయి. ఈ లోపే ఇరాన్కి ట్రంప్ సందేశం పట్టుకెళ్ళడం, ఈ లోపే కొంచెం బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయడం అనేది అసిమ్ మునీర్ ఈరోజు పట్టుకెళ్తున్నాడు, ఒక మంచి పరిణామమే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇరాన్ అసిమ్ మునీర్ని నమ్ముతుందా అనేది క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ బరాక్చి ఒక విషయాన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ సమాజానికి చెప్పడం జరిగింది. అదేంటంటే ఇస్లామాబాద్లో ఏప్రిల్ 11వ తారీఖున విఫలమైన శాంతి సమావేశాల తర్వాత మా ఫ్లైట్ ఇస్లామాబాద్ నుంచి టెహరాన్ చేరుకునేటప్పుడే మేము విపత్తుని ఎదుర్కొన్నాం, మా ఫ్లైట్ని పేల్చేయబోయింది ఇజ్రాయెల్ అమెరికా సిఐఏ కలిపి. కాబట్టి మేము ఏంటంటే టెహరాన్ కాకుండా ఇంకో నగరంలో దిగి అక్కడ నుంచి కార్లు ట్రైన్లు పట్టుకుని మేము టెహరాన్ చేరుకున్నాం, కాబట్టి ఇస్లామాబాద్లో మా భద్రతకి ముప్పు ఉంది అంటూ ఇరాన్ ప్రకటించింది. అందుకని అసిమ్ మున్నీర్ ఏంటంటే అలాంటిది ఏదీ లేదు అనే ఒక నమ్మకాన్ని కలిగించడానికి ఈరోజు అసిమ్ మున్నీరే స్వయంగా టెహరాన్ వెళ్ళడం జరిగింది. ఇది కూడా నేను కూడా వచ్చాను, మీరు అలా రావచ్చు అనేది ఈ నమ్మకాన్ని ప్రోధి చేయడం అత్యంత ప్రధానం. అందుకనే ఆర్మీ జనరల్ వెళ్ళడం, ఆర్మీ పరంగా మేము అభయం ఇస్తున్నాం, మీరు ఈసారి రావచ్చు అనేది ఇక్కడ అసిమ్ మున్నీర్ చెప్పడానికి వెళుతున్నాడు. ఇది ఒక మంచి పరిణామే. కానీ ఇరాన్ ఐఆర్జీసీ ఇప్పుడు అసిమ్ మునీర్ని నమ్మడం లేదు అనేది తెలుస్తుంది. ఎందుకంటే అసిమ్ మునీర్ రీసెంట్గా పాకిస్తాను, ఇటు ఇరాన్ శత్రు దేశాలైన ఖతారు, సౌదీ అరేబియా నుంచి $4.5 బిలియన్ ట్రేడ్ పొందడం, సౌదీ అరేబియాకి పాకిస్తాన్ ఆర్మీ ఇదే అసిమ్ మునీర్ 13,000 మంది ఆర్మీ జవాన్లను పంపడం, అక్కడికి కొన్ని ఎయిర్ క్రాఫ్ట్లు పంపడం జరిగింది. అంటే ఇరాన్కి వ్యతిరేకంగా ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధానికి సన్నద్ధమవుతుంది సౌదీ అరేబియాకి సపోర్ట్గా. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ని ఐఆర్జీసీ ఇరాన్ నమ్మడం లేదనేది మనకు కరాఖండిగా మనం చెప్పేయచ్చు. ఇది ఒకటి. తర్వాత పాకిస్తాన్ గగనతలం ఒకవేళ యుద్ధం ముదిరితే పాక్ గగనతలాన్ని నూర్ఖాన్ ఎయిర్ బేస్ని అమెరికా యుద్ధ విమానాలు ఉపయోగించుకోబోతుంది. దానికి పాకిస్తాన్ పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇది ఒక డేంజరు. రెండోది ఏంటంటే ఇప్పుడు అమెరికా నేవల్ బ్లాకేడ్ చేస్తుంటే పాకిస్తాన్లో చైనా డెవలప్ చేసిన గ్వడార్ పోర్టు కొన్ని బెర్తల నుంచి అమెరికా తన నేవీను ఉపయోగిస్తుంది బెర్తలను అన్నట్టు తెలుస్తుంది. అంటే ఏంటి, ఇరాన్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ పూర్తిగా పనిచేస్తుంది అటాక్లో.
మరి ఇలాంటి సందర్భంలో శాంతి వహించే మీడియేటింగ్ వహించే దేశం తటస్థంగా ఉండాలి. కానీ ఇరాన్కి శత్రువుగా తయారైంది. కాబట్టి ఇరాన్ ఇప్పుడు పాకిస్తాన్ని నమ్మడం లేదు, ముఖ్యంగా అసీం మునీర్ని నమ్మడంలా. ఎందుకు? అసీం మునీర్ ఏంటంటే ట్రంప్ పూర్తి ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఇది అసీం మునీర్ వైట్ హౌస్కి విజిట్ చేసినప్పటి నుంచి. అందుకే ట్రంప్ అసీం మునీర్ని ఉపయోగిస్తున్నాడు. కాబట్టి అసీం మునీర్ని పూర్తిగా ఇరాన్ నమ్మడం లేదు. కాబట్టి ఇది శాంతి పీస్ డీల్ కుదరడానికి పెద్ద ప్రతిబంధకం ఏంటంటే పాకిస్తాన్ మీడియేటింగ్గా వ్యవహరించడం అనేది ఇప్పుడు మనకు అవగతం అయిపోతుంది. మరి అసీం మునీర్ని కాకుండా ఇంకో శాంతి దూత ఇక్కడ లేడు. ఎందుకంటే ఎవ్వరూ లేరు. ఇటు వహిస్తే పుతిన్ వహించాలి. పుతిన్ని అమెరికా నమ్మదు. ఒకవేళ ఇండియా వెళ్తే మాత్రం ఈ పరిస్థితి రాకపోను. కానీ ఇండియా ఇంత యాక్టివ్గా అనవసరంగా ఈ విషయాల్లోకి వెళ్ళడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం పీస్ డీల్ కుదిరి తాత్కాలికంగా యుద్ధం ఆగిన ఈ క్రూసేడు మత మౌఢ్యం కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న ఈ శత్రుత్వాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేయలేరు. మళ్ళా యుద్ధం జరిగిద్ది. కాబట్టి ఇలాంటి యుద్ధంలో అనవసరంగా ఈ మత మౌఢ్యాలు ఉన్న క్రిస్టియన్ వర్సెస్ ఈ ఇస్లామిక్ అనే క్రూసేడ్ యుద్ధంలోకి ఇలాంటి పీస్ డీల్కి ఇండియా వెళ్ళడంలే. ఎందుకంటే తాత్కాలికంగా ఉపశమనం కుదరదు కాబట్టి. ఇండియా తటస్థంగా వ్యవహరించగలిగే ఇండియా దూరంగా ఉంది. పాక్ అనేది వెళుతుంది. పాక్ వల్ల కేవలం ఇప్పుడు శాంతి తాత్కాలికంగా కుదిరే అవకాశం ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇరాన్ నమ్మడం లేదనేది అర్థమవుతుంది. తర్వాత ఇటువైపు ఇజ్రాయెల్ కూడా పాకిస్తాన్ నమ్మడం లేదు. అటువైపు ఏ విధంగా చూసినా పాకిస్తాన్కి అసలు పీస్ దూతగా లేదా మీడియేటర్గా వ్యవహరించే అసలు అర్హతే లేదు అనేది అక్కడ అవగతమవుతుంది. కానీ అది దిక్కులేని పరిస్థితుల్లో శాంతి సందేశానికి ట్రంప్ తరపున వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏదైనా మోసం ఉందంటే ఇప్పుడు ప్రస్తుతం అమెరికా యుద్ధం చేయలేని స్థితిలో ఉంది. కాబట్టి పీస్ డీల్ కుదిరే అవకాశం ఉంది. ఇరాన్ కూడా యుద్ధాన్ని కోరుకోవడం లేదు. ఎందుకంటే చాలా డిస్ట్రక్షన్ అయిపోయింది. కాబట్టి పీస్ డీల్ అయితే కుదురుతుంది. కానీ పాక్ ద్వారా పీస్ డీల్ కుదురుతుంది. కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత అనేది ముప్పుగా మళ్ళీ యుద్ధానికి పరిణమించే అవకాశాలు ఇక్కడ పూర్తిగా ఉన్నాయి.